హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. సో ఈరోజు మనం చింతలమూరి గూడెంలో ఉన్నాము. సో ఇక్కడ వీళ్ళ ఆహారపు అలవాట్లు ఎట్లా ఉంటాయి, సో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, దాంట్లో వాడేటటువంటి దినుసులు కావచ్చు, ఇవన్నీ ఎట్లా ఉంటాయి, సో ఇక్కడ ఈ గూడెం ప్రజలు ఏ విధమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉంటారు అవన్నీ మనం చూస్తూ ఆ ప్రిపరేషన్ నాన్ వెజ్ కావచ్చు వెజిటేరియన్ అవి వారితో మనం చేయించి మన ఇండియన్ కిచెన్ ద్వారా ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో వెళ్దాం పదండి. ఇక మనం చింతలమూరి గూడెంలో ఉన్నాం కదా. సో ఇక్కడ ఈరోజు వీళ్ళతోని గుత్తి కొయ్యలు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మీ పేరు? జోగా సార్. జోగా మనతో పాటు ఉన్నారు. జోగాతో కలిసి మనం ఇండియన్ కిచెన్లో నాటుకోడి కూర ఎట్లా చేయాలి, వీళ్ళ స్టైల్లో ఏ విధంగా చేయాలి, స్పైసీగా ఉండే నాటుకోడి కూర ఇప్పుడు ఈరోజు మనం చేయబోతున్నాం. సో ఏంటి ఫస్ట్ ఏంటి మనం వేసేది? నూనె వేయాలి. ఇప్పుడు అది మూకుడు పెట్టుకున్న తర్వాత వేడి కాగానే ఫస్ట్ కొంచెం నూనె వేయాలి. సో చూస్తున్నాం కదా. అంటే మీరు మామూలుగా ఈ నూనె వాడరా? మీరు వాడే నూనె ఏంటి? మేము ఎక్కువ వాడే నూనె ఇది ఇప్ప నూనె సార్. ఇప్ప నూనె వీళ్ళు వాడతారు, కానీ మనం అంటే దాన్ని మన స్టైల్లో కొద్దిగా ఈ నూనె ఒక్కటి మనం ఈ మంచి నూనె వాడడం, రిఫైండ్ ఆయిల్ దీంట్లో వాడాము. మామూలుగా అయితే ఇప్ప నూనె వాడతారు వీళ్ళు. రోజు ఇంట్లో ఇప్ప నూనెనా? ప్రతి దాంట్లో ఇప్ప నూనె. సో తర్వాత ఏంటి, ఇప్పుడు నూనె వేడి కావాలి. ఈ ఉల్లిపాయలు పెట్టాలి అంతవరకు కడియాలా నేను? సార్. కానీ మీరు ఈ కొడవలి వీటితోనేనా మీరు అన్ని కట్ చేసుకునేది? వీటితోనే కట్ చేస్తాం. ఇప్పుడు మామూలుగా చాకు వాడరు? చాకు వాడను సార్. అంతేనా? అంతే సార్. సో చూస్తున్నారు కదా, ఈ కొడవలి లాంటి వీటితోనే వీళ్ళు ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నారు. అంటే మొత్తం అంతా కూడా నిజంగా చెప్పాలి ఇట్లా చేయాలా? సార్. మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ నూనె వేసుకొని ఆ తర్వాత నూనె ఇంకా చాలా వేడి కావాలా. ఇప్పుడు తర్వాత మనం ఈ ఆనియన్స్ని కట్ చేసుకున్నాం, ఉల్లిపాయలు. ఇప్పుడు నూనె వేడైన తర్వాత సో దాంట్లో ఈ నూనె వేడైన తర్వాత ఒక కాయ, తర్వాత వేడైనాక పసుపు తర్వాత పెట్టొస్తారు. ఇప్పుడు జీలకర్ర వేస్తారా? సరే. ఇప్పుడు పోపు గింజలలో మొదటగా జీలకర్ర వేస్తున్నారు. సో జీలకర్ర ఇప్పుడు మనం ఎంత, ఒక కేజీ, ఇది ఎంత ఉంటుంది ఈ నాటుకోడి? 1 కిలో ఉంటుందా? కిలోన్నర ఉంటుందా? కిలోన్నర దానికి ఇప్పుడు సరిపడా ఇది వేసుకోండి పోపా. ఇప్పుడు మీ పండుగలకు ప్రతిదానికి నాన్ వెజ్ చేస్తారా? కలపండి. నాన్ వెజ్ చేస్తుంటారా? నాన్ వెజ్ చేస్తాం. ఎక్కువ ఏం వండుకుంటుంటారు? ఎక్కువ ప్రతి తినాలంటే ఎక్కువ మాకు ఆకుకూరలు. ఎక్కువ ఆకుకూరలు మీరు పండించుకుంటారా? ఎక్కువ అడవిలో కూడా ఉంటాయి, పండించినవి కూడా ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం అయితే ఇంటికాడ పండుతాయి సొరకాయలు, సొరకాయలు పండుతాయి. అంతా పాదులు ఇవన్నీ వేసారు కదా చుట్టూ? సరే వేసిన. సో ఇప్పుడు ఇది ఎట్లా బంగారం రంగు రావాలనా? అయిపోయింది అది గోల్నాయా? కాసేపు మాడాలి సార్. మాడాలా సార్? ఏది ఉల్లిపాయలు మాడాలి? ఉల్లిపాయ మాడాలి. ఓకే. సో ఎన్ని కావాలి ఇప్పుడు? వెల్లుల్లి ఎన్ని, వెల్లిపాయలు ఎన్ని వేయాలి? చాలు సార్. చాలా. దీన్ని ఇప్పుడు మనం దంచడము, నలగొట్టడం వద్దా? దంచడం అంటే దీంతోనే కొంచెం కొట్టాలి. సో ఒత్తిన అయిపోతుంది దీంతోనే. అంటే మీరు అవన్నీ వాడరా ఇట్లా దంచేటివి? ఇవన్నీ వాడతాం, కానీ దీంతోనే పూటకు దీంతోనే దంచి పెట్టుడు అన్నట్టు ఈజీగా. అప్పటికప్పుడే దీంతో ఏది ఉంటుంది నలిపేయడమే. అది 4 వెల్లుల్లి నలిపందులో వేయడమే. గుమగుమలాడేటటువంటి నాటుకోడి చికెన్ ఇప్పుడు మనకు రెడీ కాబోతుంది. సో ఇప్పుడు ఇది నలిపేసిన లే అన్న. ఓకే, చాలా అవి ఇంకా తీయాలా?
గోల్డెన్ కలర్ మనం నూనె వేడైన తర్వాత జీలకర్ర వేసిండ్రు, జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు వేసి అది గోల్డెన్ కలర్, ఆ తర్వాత కొంచెం వెల్లిపాయలు నలిచి దాంట్లో వేసినాం. ఇప్పుడు ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ సార్. సో ఆ తర్వాత టమాటా కూడా వేయాలి దీంట్లో వేయాలి సార్. ఇప్పుడు మటన్ చేసినా కానీ ఇట్లనే చేస్తారా? మటన్కి ఇంకా వేరే ఏమన్నా ఉంటుందా? ఇట్లనే చేస్తాం. మటన్ కూడా సేమ్. సో మీరు ఒక్కసారి ఎంతమందికి వంట చేయగలుగుతారు? మేము ఇప్పుడు పెద్ద వంట చేయలేము సార్ ఇప్పుడు నేనైతే. అంతేనా? మీకు ఇంకా రాదంతా. సో ఇవి కూడా ఆర్గానిక్ అంటే వెనక ఇక్కడ పండినవే, ఏ పెస్టిసైడ్స్ కావచ్చు ఏవి కూడా లేవు, అన్ని ఇక్కడ పండినవే. ఇప్పుడు కాయ వేస్తున్నాం కదా, కాయ ఏం కాదా? ఏం కాదు సార్, ఏం కాదు. కొంచెం పచ్చిగా కాయ ఒగరొగరు పచ్చిగా అట్లా ఉంటుంది కదా, ఏముండదు సార్. టేస్ట్ ఉంటుందా? ఉంటుంది సార్. ఇప్పుడు ఏమేయాలి? పసుపు వేద్దాం. పసుపు కావాలి. పసుపు కూడా తగినంత పసుపు మనం చూస్తున్నాం కదా, ఈ పసుపు ఇందులో వేసుకోవాలి. సో పసుపు తర్వాత ఇప్పుడు చికెన్ వేద్దాం. రైట్గా దాదాపుగా 1.5 kg ఉంటుందేమో నాటు కోడి. సో ఇక్కడే పట్టుకున్నారు, ఇక్కడే దాన్ని క్లీన్ చేసి ప్రాసెస్ చేసి ఇక్కడే వీళ్ళు పెట్టుకున్నది నాటు కోడి. దాదాపుగా 1.5 కిలోన్నర ఉంటుందా? కిలో ఉంటుంది. కిలోన్నర ఉంటుంది నాటు కోడి. ఇప్పుడు నాటు కోడి వేస్తున్నాం. ఇప్పుడే వేస్తారా? ఇప్పుడు టమాటా తర్వాతనా? ఇప్పుడు టమాటా వేద్దాం, కానీ ఇప్పుడు ఉప్పు కొంచెం గోలాలి, ఇవన్నీ బాయిల్డ్ అవ్వాలి. సో ఇప్పుడు మన గ్యాస్ పొయ్యి మీద వండుతారు కదా, దానికంటే కూడా ఈ కట్టెల పొయ్యి మీద బాగుంటుంది కదా. ఈ కట్టెల పొయ్యి మీద వండితే ఉంటాయి సార్, మంచిగా ఉంటుంది సార్ కదా, మంచిగా ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఇది ఇయ్యాలా, ఈ మూతి ఇయ్యాలా? ఎంతసేపు అవుతుంది ఇది ఉడకడానికి? కొంచెం టైం పడుతుంది సార్, ఉడకాలి కదా. అంటే నాటుకోడి కాబట్టి టైం పడుతుందా? మీ భాషలో ఇప్పుడు చికెన్ ఏమంటారు? ఆవుంగంట సార్. ఆవుంగని అంటే చికెన్. రైట్. ఇప్పుడు 15-20 నిమిషాలు అయింది. ఉడికిందా? ఉడుకుతాను. ఈ 15-20 నిమిషాల్లో పొయ్యి కూడా మార్చేసారు కదా సార్. అంటే మనం ఇంతకుముందు పెట్టుకున్న రాళ్ళల్లో కొంచెం ఎక్కువ మంట వస్తలేదు, అందుకే మళ్ళీ సెటప్ ఇది మార్చేసినాం. సో ఇప్పుడు ఏమేయాలి? ఇప్పుడు ఉడికిందా? ఉడుకుతాను సార్. ఇప్పుడు ఉప్పు వేయాలి. ఇప్పుడే? ఓకే. ఉప్పు ఎంత సరిపోనేయాలి సార్. మరి చూడండి ఇది సరిపోతుందా? ఉప్పు చెయ్యికి ఇవ్వద్దు అంటారు, అందుకే సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దాదాపుగా 1.5 కిలో ఉంటుందా ఇది? ఉంటాయి సార్. 1.5 కిలోకు సరిపడంత ఈ ఉప్పు. టమాటా చివరికా ఇప్పుడు వేద్దాం సార్. వేద్దామా? టమాటా వేస్తే దాంట్లో ఈ పుల్ల ఉంటుంది కదా కొంచెం, దాంతో ఉడకదంటారు కదా. ముందే వేస్తే ఉడకదు, కానీ ఇప్పుడు ఉడకదా? ముందేస్తే ఉడకదా? అది ఉడకదు సార్. ఓకే. సో ఇప్పుడు ఏమేయాలి? ఇప్పుడు టమాటా వేద్దాం సార్. టమాటా వేయాలా? రైట్. ఇప్పుడు 2 టమాటా మనం కట్ చేసుకున్నవి, ఒకటి దాంట్లో కొంచెం కచ్చిది ఉంది, ఒకటి పండింది. ఆ 2 అట్లా వేయాలంట, మామూలుగా ఉండదు టేస్ట్ అని చెప్తున్నాడు. ఏంటి అది మొత్తం ఉడుకుతున్నటువంటి సౌండ్, కింద మంట అసలు మామూలుగా లేదు. అసలు ఆ వేడి, దాంట్లో నిజంగా ఆ పొగలు, ఆ వేసిన దీనికే ఆ స్మెల్ అనేది ఈ ఓపెన్ కిచెన్లో, మన ఇండియన్ కిచెన్ ఇది ఓపెన్లో ఇప్పుడు ప్రస్తుతం ఉంది కదా. సో ఆ స్మెల్ మాత్రం మామూలుగా లేదు ఇప్పటికే. ఇంకా మసాలా మనం వేయలే. ఏమేమి వేస్తాం మసాలా దీంట్లో? సింపుల్ మసాలా, ట్రెడిషనల్ నాటుకోడి చికెన్ ఈరోజు స్పెషల్, అంతేనా? సో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం నీళ్లు పోస్తున్నారు, అంతేనా? అంతే సార్. ఎన్ని పోయాలి నీళ్లు? కొంచెం మామూలు లైట్గా పోతే అయిపోతుంది. ఎక్కువ పోయొద్దా? ఇప్పుడు ఈ నీళ్లు ఇది మంచి గ్రేవీ లాగా అవుతుందా?
సూప్ లాగా గ్రేవీ కొంచెం ఇట్లా తడిగా కొద్దిగా ఇట్లా అట్లా అవుతుంది, సూప్ వస్తుంది కలుపుకోవడానికి. కలుపుకోవడానికి రైట్. అది కానీ నాటుకోడి కాబట్టి ఇది ఉడకడానికి ఇది అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది ఇది. సో నిజంగా చాలా అద్భుతంగా ఉన్నది కర్రీ, బాగా వస్తుంది. కలర్ ఇంకా మారుతుంది ఇప్పుడు మనం మిర్చి వేసిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. సో దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు దీంట్లో పచ్చిమిర్చి వేయకుండా ఇది చేస్తున్నారు. అది దీంట్లో ఈ టేస్ట్ అనేది దానివల్లనే బాగా వస్తుంది అని చెప్పి కూడా ఇంతకుముందు మీ వాళ్ళు చెప్తుండే, అంతేనా? అంతే సార్. ఒకసారి చూద్దాం. మీ పేరు? జోగా సార్. నా పేరు జోగా. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. ఏంటి పని? వ్యవసాయమా? వ్యవసాయం చేసేటోళ్ళం కానీ ఎకరం అట్లా ఉన్నది ఉంది. మాకేం పంటలు పండుతలేవు, ఆడ నీళ్ళు లేవు, ఏం లేవు. కూలికి పోతాం సార్, రోజంతా కూలికి పోయి సాయంత్రం అయితే అటు నుండే బియ్యము ఏమో కూరగాయలు తీసుకొని వంటలు వండి తిని పండుతాం సార్. ఇక్కడ సరిగ్గా ఏం లేవు. ఒక గొడ్లు 3-4 ఉన్నాయి, మేకలకు 3-4 ఉన్నాయి. వాడు వంతు లెక్క చూసుకుంటాం సార్. సో ఇప్పుడు ఏం పండిస్తారు దాంట్లో? ఇప్పుడు మీకున్న ఎకరం ఉంది కదా, ఉన్న దాంట్లో కొంచెం ఉన్నోళ్ళేమో బబ్బెరో ఏదో అలుకుతారు సార్. ఒకళ్ళు పత్తి అట్లా పెట్టారు, కొందరు బబ్బెరో అలుకుతారు. ఎట్లుంటుంది ఇప్పుడు? పొద్దున ఎన్ని గంటలకు లేస్తారు అసలు? ఈ గూడెంలో ఎట్లా ఏం జరుగుతుంది? ఎట్లుంటుంది? పొద్దునంటే లేస్తాం సార్ 5:30 అట్లా లేచి కొంచెం వాకిలంతా ఊడిచి కొంచెం నీళ్ళు తెచ్చి కథ ఉంటేనే. నీళ్ళు ఇప్పుడు అడవికి పోవాల్సిందే, అడవికి పోవాలి, లేకపోతే ఇక్కడ వాగు దగ్గరకు పోయి నీళ్ళు తేవాలి. తాగేటివి కూడా అవే సార్, తాగేటివి కూడా అవే. మేము తానానికి వాడేటివి అవే తెచ్చి అన్నం వండి పిల్లలకి మళ్ళీ ఒప్పు చెప్పి మేము పోతాం అన్నట్టు పనికి పోతారు. సో రోజు ఎంతసేపు పని చేస్తారు? పని చేస్తాం సార్ 8 గంటలకు పోయి ఒక 9 గంటల మొదలుపెట్టి 5 గంటల రైతు వదిలిపెడతాడు. అంత పని. అంటే రైతు అంటే మీరు పొలం పనులకు పోతారా? పొలం పనికి పోతాం, వాళ్ళు ఏది చెప్తే అదే సార్. నాట్లు వేస్తారా? నాట్లు అన్ని దున్నడం సరిగా కాదు కానీ వారాలు వేసుడు. వరాలు కొడతారు సార్, ఎక్కువ వరాలు కొడతాం, చెక్కుతారు, మందు చల్లుతాం, యూరియా కానీ పంప్తో. ఎంత ఇస్తారు ఒక రోజు కూలి? ఎంత ఒక రోజు పోతే? కూలి పోతే 400-500 అట్లా ఇస్తారు. 500 ఇస్తారు. సో ఇప్పుడు గూడెంలో మనం నిజంగా ఎక్కడ చూసినా కానీ ప్రశాంతంగా ఉన్నది. ఎక్కడ ఇప్పుడు బయట నువ్వు ఇక్కడ నుంచి సిటీకి పోతావు. అవును సార్. పోతే అక్కడ నీకు బండ్లు, గాలి, దుమ్ము, పొల్యూషను, సో ఇట్లాంటివి అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ ఏమీ లేదు, మంచిగా ప్రశాంతంగా ఉన్నది. ఏమనిపిస్తుంది ఇక్కడ ఉంటే? కొంచెం మంచిగా అనిపిస్తుంది సార్. మాకు కొంచెం భూమి ఉండాలి, భూమి ఉంటే ఇంకో కొంచెం మంచిగా ఉంటుంది, పని చేసుకుంటూ ఇంకా ఉంటారు. మా తిండి మాత్రం వెళ్తే చాలు, కొద్దిగా కరెంట్ ఉంటే కూడా మాకు వెళ్తురు కొద్దిగా ఉండాలి. మాకు ఏం సౌకర్యం అనేసి ఏం లేదు, ఓన్లీ కూలి చేసుకోవడం, మా తిప్పలు మేమేం బతుకున్నాం. ఇప్పుడు కోయోళ్ళు ఈ అడవికి పోతారు, మూలికలు దొరికే కొంచెం అవన్నీ ఉంటాయి కదా, చెట్లు ఇవి తెచ్చి అమ్ముతుంటారు కదా, అవి మీరు చేయరా? చేస్తాం, అమ్మేటి ఉంటే ఆ సీజన్ వస్తే అమ్ముతూనే ఉంటాం సార్. ఏముంటాయి, ఏం తెస్తారు ఎక్కువ? తునికి పండులు కాస్తాయి సార్, ఈ మన పాలె పండ్లు కాస్తాయి, ఉసిరికాయలు కాస్తాయి. కానీ ఉసిరికాయల చెట్లు అప్పుడెప్పుడు లేవు ఇప్పుడు సరిగా. ఈ తునికి పండ్లు పాలె పండ్లు కాస్తేనే ఎక్కువ కోతులు తింటాయి సార్, మనకు సరిగ్గా దొరకలేవు అవి. నాకు ఎవ్వరు పెద్ద మనుషులు ఇక్కడ కనిపిస్తలేరు. మేము అంత చిన్న వయసు వాళ్ళమే ఉన్నాం అన్నట్టు సార్. ఇక్కడ పెద్దోళ్ళు కొంచెం వయసు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అందరు ఇప్పుడు మీ వయసు, లేదంటే ఇంకా చిన్న పిల్లలు, లేదంటే అంతే ఉన్నారు. అంతే పెద్ద వయసు వాళ్ళు లేరు సార్ ఇక్కడ, ఒక్కడు కూడా లేరు సార్. మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్న ఛత్తీస్గఢ్ ఉన్నారు సార్. ఛత్తీస్గఢ్లో ఉన్నారు. ఆడ అమ్మ నాన్న తమ్ముళ్ళు ఇట్లా ఉంటాయి. మరి మీరు ఇక్కడ ఎందుకు? మేము వచ్చినాం సార్ ఇక్కడ, ఎందుకంటే కొంచెం అటు మంచిగా బతుకున్నదంట కదా. పోతుంటారా ఎప్పుడైనా? చుట్టాలకి అయితే పోతాం, చూసి పోతుంటాం. మీ అమ్మ నాన్న వాళ్ళు వస్తారు ఇక్కడ, మేము కూడా అప్పుడప్పుడు పోతారా? ఇప్పుడు అందరి అమ్మ నాన్నలు అందరికి పెద్ద మనుషులు అంతా అటుదిక్కే ఉన్నారు సార్, ఛత్తీస్గఢ్లో ఉంటారు. మీరు ఇక్కడ ఒక గూడాన్ని ఏర్పాటు చేసుకున్నారు, గూడెం పెట్టుకున్నారు. సో ఇప్పుడు మనకు ఈ పచ్చిగా ఉన్నాయి కదా ఈ టమాటా, ఇవి టమాటా కూడా ఉడకాలి కదా? ఉడకాలి సార్. ఉడికితేనే ఆ టమాటాకు ఉన్నటువంటి పులుపు, లేదంటే ఇదంతా కూడా ఈ నాటుకోడి చికెన్కు పట్టుకొని తర్వాత మనం ముందు వేసిన మీకు అది ఉంది కదా మన
అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఉల్లిపాయ, ఇదంతా దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అది కొంచెం గోల్డ్ కలర్ అవ్వడానికి అయిన తర్వాత ఇవన్నీ మిక్స్ అయిపోయి అదొక గ్రేవీ లాగా అయి దీనికి ముక్కకు పట్టుకున్నది కదా, దాంతోనే మొత్తం టేస్ట్ ఇదంతా. దాంతోనే రైట్. జోగయ్య సార్ ఉడికిందా? ఒకసారి చూడు. ఉడికింది సార్. ఒకసారి ఇప్పుడు ఏంది నెక్స్ట్? మిర్చి పౌడర్ వేద్దాం సార్. కారమా సార్? ఒక్క నిమిషం. రైట్, ఇప్పుడు ఇది కంప్లీట్గా ఉడికింది. సో నాటుకోడి కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. సో ఇప్పుడు మనం చాలా టైం అయితే తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఉడికింది. సరిపోతుందా కారం? సరిపోతుంది. వేసాయి. సో చూస్తున్నాం కదా ఆ ఫ్లేవరు, ఆ స్మెల్, నిజంగా అది ఉడికిన తర్వాత నాటుకోడి, ఆ వేసినటువంటి ఇంగ్రీడియంట్స్, ఆ అల్లం వెల్లుల్లి, తర్వాత ఉల్లిపాయ. సో ముఖ్యంగా దీంట్లో కంప్లీట్గా మిర్చితోనే చేస్తున్నారు, అంటే కారపొడితోనే. ఇక్కడ కూడా పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. సో ఇది మన జోగయ్య గారి స్పెషాలిటీ అట, అంతేనా? కలుపు. సో తర్వాత మరి కొద్దిసేపు ఆ ముక్కకు ఈ కారం అంతా పట్టాలి సార్. కాబట్టి మళ్ళీ కొద్దిసేపు ఉడకాలి. ఓకే. కానీ ఫైర్ అంటే మంట కూడా, అంటే ఈ కట్టెల పొయ్యి మీద తొందరగా ఉడుకుతుందా? ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీద కంటే కూడా మనకు తొందరగా ఉడికింది. మనం కొంచెం టైం అయినప్పటికీ కూడా మామూలుగా గ్యాస్ పొయ్యి మీద అయితే ఎంత, ఒక అర్ధగంట అవుతుందా? అయితే సార్ అర్ధగంట 40 నిమిషాలు అవుతుంది ఉడకడానికి. మళ్ళీ కుక్కర్లో దీంట్లో పెడతారు కాబట్టి అది సెట్ కాదు. ఇది మొత్తం ఓపెన్ కిచెన్, ఇండియన్ కిచెన్. ఓపెన్ కిచెన్లో మనం చేస్తున్నాం కాబట్టి ఆ ఫైర్కి మొత్తం కూడా అది అంత చాలా ఈజీగా ఉడికిపోతున్నటువంటి మనం చూస్తున్నాం ఇది. రైట్, చూస్తున్నారు కదా ఎట్లా ఉడుకుతుందో ఆ కింద ఫైర్ మంటకి దానికి. నాటుకోడి చికెన్. వెళ్తావా? ఇది పోతుందట. ఆడుకోపో. మొత్తం గ్రేవీ కూడా చాలా వచ్చింది కదా. నేను ఆ నీళ్ళు ఎక్కువైపోతాయేమో అనుకున్నా, కానీ కరెక్ట్గా ఉంది గ్రేవీ. సో చిక్కగా ఉన్నది. చిక్కగా అంటే తెలుసు కదా మీ దాంట్లో ఏమంటారు? చిక్కగా అంటే ఏరిల్లా అంటారు చిక్కగా అంటే. ఇప్పుడు చికెన్ కూరని ఏమంటారు? చికెన్ అంటే ఆవుగా అంటారు. ఓకే. ఇంకా ఉడకాలా? ఇవి వేద్దామా? ఫస్ట్ ఏంటిది? 2 వేసేద్దామా? 2 వేసేసి దింపుతాం సార్. నిజంగా ఎక్కువ మసాలాలు లేవు. సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక అద్భుతమైనటువంటి మనం చూస్తున్నాం నాటుకోడి చికెన్ కర్రీ. తక్కువ ఇంగ్రీడియంట్స్. సో మనం అప్పట్లో, అంటే ఇప్పుడు చాలా రకాల మసాలాలు అవి వచ్చాయి, కానీ ఒకప్పుడు నిజంగా ఇళ్ళలో ఇట్లాంటి పెద్ద మసాలాలు కావచ్చు, అవి దంచేసి ఇవన్నీ వేసే సాంప్రదాయం ఉండేది కాదు. సింపుల్గా చేసేవాళ్ళు. ఆ విధంగా ఇప్పుడు మన జోగయ్య చేస్తున్నాడు. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిపి ఒక 5-6 ఉంటాయి అంతే. ఎక్కడ మసాలాలు లేవు, ఎక్కువ స్పైసీ లేదు, ఎక్కువ కారం లేదు, ముఖ్యంగా మిరపకాయలు కూడా లేవు. సో అట్లా దేవయ్య మనకి ఈరోజు నాటుకోడి చికెన్ కర్రీ చేసిండు. సో ఇది రైస్కి బాగుంటుందా, లేదంటే ఏదైనా చపాతీలు, జొన్న రొట్టె వాటికి బాగుంటుందా? రైస్కే బాగుంటుంది సార్. నాకైతే రైస్కే అలవాటు. ఎవరు మీరు రైస్లో తింటారా? రైస్లోనే తింటాం. ఈ జొన్న రొట్టె వీటిలలో తినదా? తిన్నాను సార్, ఎప్పుడు తింటలేదు. తక్కువనా? రైట్, ఇప్పుడు మనం నాటుకోడి చికెన్ రెడీ కర్రీ. సో ఇప్పుడు దీన్ని దింపుతున్నారు.
ఒకసారి దింపినాక టేస్ట్ చూద్దాం. దింపినాయి. అయిపోయింది కదా? అయిపోయింది. అంటే కొద్దిసేపు ఇట్లా ఉమ్మగిల్లాలా అంటే ఏమంటారు దాన్ని కొద్దిసేపు ఉండాలా అట్లా? ఇప్పుడు తీసేయండి. రైట్. ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే ఇది గ్యాస్ పొయ్యిలాగా కాదు, ఏదో తక్కువ చేసి బంద్ చేసి ఇవి చేయడం. ఈరోజు దేవయ్య చేసిన నాటుకోడి ఎట్లుంటుందో చూద్దాం మనం. రైట్, చూస్తున్నాం కదా ఇప్పుడు మనకు జోగయ్య చేసినటువంటి నాటుకోడి ఫ్రై, అంటే లైట్గా గ్రేవీ లాగా ఉంది. నిజంగా ఇది టచ్ చేస్తే కూడా చాలా స్మూత్గా చాలా ఉడికింది. ఇప్పుడు మనం చూసాం గ్యాస్ స్టవ్ మీద చేస్తే ఇంత స్మూత్గా ఉంటుందో లేదో తెలియదు, కానీ దీనిపైన అయితే ఆ లోపల ఉన్నటువంటి దీంట్లో ఈ చికెన్లో ఏదైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది. ఆ వాటర్ వెళ్ళిపోయి అది మొత్తం ష్రింక్ అయింది, దగ్గరికి అయిపోయింది. సో అయిపోయి ఆ తర్వాత ఇదంతా కూడా చాలా మనం వేసినటువంటి తక్కువ ఇంగ్రీడియంట్స్ అయినా కానీ ఇదంతా ముక్కకు పట్టుకొని ఉన్నాయి. సో ఒకసారి మనం టేస్ట్ చూద్దాం. నిజంగా స్పైసీ అంటే పచ్చిమిర్చి వేయకపోయినా ఇది ఏదైతే మనం ఈ పౌడర్ వేసాం కదా, చిల్లీ పౌడర్, దాంతో ఆ తర్వాత వేసిన వెల్లుల్లి, తర్వాత దాంట్లో వేసినటువంటి ఇవి ఉన్నాయి కదా మన ఏమంటారు మొత్తం మసాలా, సింపుల్ మసాలానే, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది ఇది ఒక జొన్న రొట్టెకు లేదు అని అంటే మామూలుగా మనం ఈ గోధుమ రొట్టె కానీ వీటికైతే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. సో అదేవిధంగా రాగి సంగటి ఇవి కూడా చేస్తుంటారు కదా, దానికి కూడా దాంట్లో ఎక్కువగా ఈ చికెన్ పులుసు లాంటిది పోస్తుంటారు, కానీ ఇది మాత్రం అల్టిమేట్, చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఈరోజు ఈ గూడెంలో ఏదైతే ఇక్కడ వీళ్ళు చేసినటువంటి ఈ వంటకం ఇది అద్భుతమని చెప్పుకోవచ్చు. వీళ్ళ కల్చర్ కావచ్చు, వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేదంటే వీళ్ళ జీవన శైలి అంతా కూడా ఒక విభిన్నంగా ఉంది. చాలా బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఎట్లాంటి చీకు చింత ఎట్లాంటి టెన్షన్లు లేకుండా జీవిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. సో ఇది అయితే చాలా అద్భుతంగా ఉంది. సో చూసారు కదా, ఇది వాటి ఇండియన్ కిచెన్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.